నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దేశ సైనిక శక్తిని ఆవిష్కరించిన గణతంత్ర వేడుకలు, రాజ్పథ్లో ఆకట్టుకున్న త్రివిధ దళాల విన్యాసాలు, కదం కలిపిన ఫ్రెంచ్ సేనలు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళుతోందన్న గవర్నర్. దార్శనిక నాయకత్వం వల్లే ప్రగతి సాకారమవుతోందని గణతంత్ర ప్రసంగంలో కితాబు. బంగారు తెలంగాణ సాధనలో కలిసి రావాలని నరసింహన్ పిలుపు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశలో తెలంగాణ సర్కార్ పయనిస్తోందని వెల్లడి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు, పలుచోట్ల వెంకయ్య నాయుడు రోడ్ షోలు, తెరాసపై పరోక్ష విమర్శలు, తిప్పికొట్టిన కేటీఆర్. అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, కేంద్ర మంత్రివర్గం సిఫారసుకు ఆమోదముద్ర వేసిన ప్రణబ్ ముఖర్జీ. గణతంత్ర భారత్ మరోసారి తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటింది. రాజ్పథ్ వద్ద నిర్వహించిన 67వ గణతంత్ర దినోత్సవాల్లో విశిష్ట అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ సమక్షంలో ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఈ ఉత్సవాలలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించగా అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిసారి ఫ్రెంచ్ దళాలు కూడా రాజ్పథ్లో కవాతు నిర్వహించగా సుదీర్ఘకాలం తర్వాత సైనిక జాగిలాలు పరేడ్లో పాల్గొన్నాయి. వైమానిక విన్యాసాలు ఆహుతుల్ని అలరించగా బీఎస్ఎఫ్ డేర్ డెవిల్స్ సాహస కృత్యాలను వేల సంఖ్యలో హాజరైన ప్రజలు రెప్పవాల్చకుండా చూశారు. భారత 67వ గణతంత్ర దినోత్సవాలు దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధ్యాన్ని మరోసారి కళ్లకు కట్టాయి. ఈ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తొలుత రాజ్పథ్ కు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం వేదికపైకి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రాజ్యవర్ధన్ సింగ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, భాజపా అగ్రనేత అడ్వానీ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు కనబర్చిన సైనికులకు పురస్కారాలు ప్రదానం చేశారు. కశ్మీర్ కుప్వారాలో ఉగ్రమూకలను ధైర్యంగా ఎదుర్కొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన లాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి అశోక చక్రకు ఎంపిక కాగా ఆయన భార్యకు పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సైనిక కవాతు మొదలైంది. తొలుత MI-17 V5 హెలికాప్టర్లు అతిథులపై గులాబీ పూలు జల్లగా త్రివిధ దళాలు జాతీయ పతాకంతో ముందుకు దూసుకెళ్లాయి. ఆ వెంటనే రాష్ట్రపతి వివిధ దళాల అధికారుల గౌరవ వందనం స్వీకరించారు. తొలిసారి కవాతులో పాల్గొన్న ఫ్రాన్స్ సైన్యం బ్యాండ్ బృందం, 76 మంది ఫ్రెంచ్ సైనికుల బృందం పరేడ్లో పాల్గొంది. భారత సైనిక అశ్విక దళం ముందుకు సాగగా T-90 భీష్మ, IVC BMP-2 సారథ్ యుద్ధ ట్యాంకుల కవాతు సాగింది. తర్వాత దేశ క్షిపణి శక్తికి ప్రతీకలైన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల వాహనాలు వెంటనే త్రివిధ దళాల కవాతు ముందుకెళ్లింది. అనంతరం సైనిక బ్యాండ్, NCC బాలికల బ్యాండ్ బృందాలు అలరించగా గణతంత్ర వేడుకల్లో 26 ఏళ్ల తర్వాత సైనిక జాగిలాలు సందడి చేశాయి. 24 లాబ్రడార్స్, 12 జర్మన్ షెపర్డ్స్ ఈ బృందంలో ఉన్నాయి. కెప్టెన్ అనురాగ్ చంద్ర హాతి బరువా. తర్వాత వివిధ రాష్ట్రాలు, శాఖల శకటాల ప్రదర్శన సాగింది. జాగోర్ జానపద కళను ప్రదర్శిస్తూ గోవా శకటం ముందుకు సాగితే గిర్ అడవులు, జంతు సంరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తూ గుజరాత్, ఆ వెంటనే సిక్కిం, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ శకటాలు, కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. చండీగఢ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, కర్ణాటక, తమిళనాడు శకటాలు ఆయా రాష్ట్రాల సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని వివరిస్తూ సాగితే బాబాసాహెబ్ శకటం అందరిలో ఆలోచనను రేకెత్తించింది. తర్వాత డేర్ డెవిల్స్ మోటార్ సైకిళ్లపై చేసిన సాహస ప్రదర్శనలు ఔరా అనిపించాయి. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులతో కలిసి అమర జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పించారు.
విభజన కష్టాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని గవర్నర్ నరసింహన్ అన్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన సుస్థిర అభివృద్ధి కోసం రూపొందించుకున్న విజన్ 2029 లక్ష్యాల సాధనకు కృషి చేస్తోందన్నారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెడుతుందని గవర్నర్ తన ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతూకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు. సుస్థిర ఆర్థికాభివృద్ధికి అవసరమైన పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశలో సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా 4.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు చెప్పిన గవర్నర్ రైతులకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఈ దిశలోనే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తోందని, భూగర్భ జలాలు పెంచేందుకు పంట సంజీవని, నీరు ప్రగతి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. Andhra Pradesh is making big strides on the path of development thanks to the visionary leadership. I am proud to announce that our state has achieved double-digit growth rate of 11.77% during the first half year of 2015-16. I am proud to say that my government has achieved a historic feat by releasing water from river Godavari into Krishna Basin through Pattisima in a record time of 5 months. While the Polavaram project is the prime focus for completion, the other projects like Galeru Nagari, Handri Nivar, Velugodu, Totapalli, Vamshadhara and Gundalakamma will be prioritized and completed in a time-bound schedule. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన నరసింహన్ ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు ఏడాదికి 5,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపిన గవర్నర్ పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు ఈ ప్రగతి ప్రాజెక్టు చేపట్టామని వివరించారు. E-Pragati offers a bouquet of 600 services to people across the state. My government is planning to complete phase 1 of E-Pragati project by October 2016. While the whole project will be completed by October 2017. I am proud to state that Andhra Pradesh is the only state to deploy ePOS and IRIS technology for PDS and pension disbursement. Digital Panchayat provides the statutory Panchayat online services online to the citizen with eSign, which is the first of its kind in the entire country. ప్రజా రాజధాని అమరావతి నగర నిర్మాణం కోసం అంకురార్పణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందన్న గవర్నర్ సింగపూర్ ప్రభుత్వం అందజేసిన బృహత్ ప్రణాళిక 2050 వరకు మార్గదర్శకం కానుందన్నారు. అమరావతితో పాటే రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ వివరించారు. ఆరోగ్యకర, ఆనందదాయక, స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ ఆవిష్కరణే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసి స్వరాష్ట్రంలో ప్రజల కలలు సాకారమయ్యేందుకు కృషి చేస్తామని తెలంగాణ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించింది. ఈ దిశగా ప్రజల ఆకాంక్షల్ని అంచనా వేయడంలో సర్కార్ సఫలమైందని గణతంత్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్న గవర్నర్ నరసింహన్ బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత గౌరవ వందనాన్ని స్వీకరించగా వివిధ దళాల కవాతు ఆకట్టుకుంది. అనంతరం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 2 పడక గదుల ఇళ్లు, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూ పంపిణీ, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అనేక పథకాలతో తెలంగాణ సర్కార్ సంక్షేమంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. పాలనలో సాంకేతికతకు తెలంగాణలో ఓ దిక్సూచిలా మారుస్తామన్న నరసింహన్ టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులివ్వడమే నిదర్శనమని వివరించారు. టీ హబ్ ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. In the last 19 months, my government has successfully identified and prioritized the needs of the people and its economy, committed to implement all the poll promises. The state declares with great pride as free from the bane of power cuts. Mission Bhagirath, the scheme is expected to be completed in 3 years
in a phased manner T-Hub. My government launched the first phase of the T-Hub, the largest startup incubator in the country. The second phase of T-Hub, with an investment of rupees 150 crore and built-up area of 3 lakh square feet, is scheduled for rollout by end of this year. ఈ ప్రసంగాన్ని తెలుగులో ముగించిన గవర్నర్ బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు జవాబుదారీగా పారదర్శకంగా సుపరిపాలన అందించడానికి నా ప్రభుత్వం ఛాయశక్తుల కృషి చేస్తోంది. గోదావరి కృష్ణ జీవనదుల జలాలతో తెలంగాణ భూములు తడవాలని, పచ్చని పంటలతో ఈ నేల పరవశించాలని, సుఖం శాంతి ప్రజలకు చేకూరాలని, స్వరాష్ట్రంలో ప్రజలు కన్న కలలు నేరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లక్ష్య సాధనలో యువతరం ముందుకు రావాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించుదాం. మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతిని నిర్మించుకుందాం. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంతో అనుక్షణం కృషి చేద్దాం. అనంతరం ప్రభుత్వ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్ సేవా పథకాలు అందజేశారు. అటు హైదరాబాద్లోని అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరిగిన గణతంత్ర వేడుకలకు తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి హాజరైన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన వేడుకల్లో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రముఖ కథానాయకుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మువ్వనెల జెండా రెపరెపలాడగా శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్కు తేనీటి విందిచ్చారు. రాష్ట్రపతి భవన్లోని పచ్చిక బయళ్లలో ఏర్పాటు చేసిన ఈ విందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, సీనియర్ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ, సైనిక ఉన్నతాధికారులు విందులో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులు సహా వివిధ రంగాలకు చెందిన వారు హాజరయ్యారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలుకరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ జైళ్లలో మగ్గుతున్న 400 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన వేళ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 124 మంది ఖైదీలను విడుదల చేశారు. విడుదలైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అనంతపురం కారాగారం నుంచి మరో 146 మందికి విముక్తి లభించింది. నెల్లూరు జిల్లా జైలు నుంచి 30 మంది, శ్రీకాకుళం జిల్లా కారాగారం నుంచి 9 మందిని విడుదల చేశారు. ఎన్నో రోజులు జైళ్లలో మగ్గిన వారు తమ కోసం వచ్చిన బంధువుల్ని కలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబాలకు ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్నామని, ఇకపై తమ వారితో సంతోషంగా గడుపుతామని మహిళా ఖైదీలు తెలుపగా, విడుదలైన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. 4లో వచ్చాను బాబు, 12వ సంవత్సరం వచ్చింది. ఇంక నేనేం చేస్తాను బాబు, కాళ్ళు పడిపోయే, మోకాళ్ళు కదలిపోయే, వంట పూటింటి సొమ్మెంత వదలిపోయే, అమ్మల అక్కాలెండ్ల కప్పుకుపోతేను పాత పాకీలన్నీ బయటపడి అన్నట్టు అయిపోయినాయి కాళ్ళు. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, చెడు చేయడమే కాదు, చెడు సహవాసం చేయడం కూడా తప్పు. చెడు సహవాసం వల్ల నేను జైలుకు వచ్చినాను. 5 నిమిషాలు శనిగా ఆవేశానికి జీతం పోగొట్టింది. ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది, అంటే నా భార్య పిల్లలు కానీ మా తల్లిదండ్రులు కానీ అన్ని విధాల, ఒక ఆస్తి పోరాక అన్ని విధాలు నష్టపోయినా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో తెదేపా, భాజపా కూటమి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంటింటి ప్రచారంపైనే అధిక దృష్టి సారించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సైదాబాద్, చంపాపేట డివిజన్లలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హైదరాబాద్ మహానగరంలో అనేక సమస్యలున్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వాటికి పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. రాజకీయ అవకాశవాదులకు ఈ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న ఆయన మతోన్మాదులకు అండగా ఉండే పార్టీలను దూరం పెట్టాలన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మల్కాజ్గిరి, మచ్చబొల్లారం ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. తెదేపా హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, కూటమిని గెలిపిస్తే 6 నెలల్లోనే నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ హైదరాబాద్ నగరానికి ఒకటే ఒక అపశృతి ఉంది. మతోన్మాదులు ఎలక్షన్లో ఎవరైనా ఏం చెప్తారు? మేము వస్తే మీకు నలా ఇస్తాం, మేము వస్తే మీకు మంచి రోడ్డు వేస్తాం. కొత్తగా చెప్తుంది ఒక పార్టీ, మేము వస్తే మీకు గొడ్డు మాంసం తినే అవకాశం కల్పిస్తాం, బీఫ్ కావాలంటే మాకు ఓటేయండి అని. అంటే బీఫ్ అభివృద్ధి మాఫు. హైదరాబాద్ యొక్క పాత బస్తీ ఎందుకు వెనకబడి ఉందో సమాధానం చెప్పమని ఈ మజ్లిస్ పార్టీని కోరుతా ఉన్న. కాంగ్రెస్ వాళ్ళని ప్రోత్సహించింది, టీఆర్ఎస్ వాళ్ళని ప్రోత్సహించింది. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పరోక్షంగా ఏం చేస్తుందో చూడండి. మేయర్ పీఠం కావాలనుకున్నప్పుడు మరి ఎందుకు ఇక్కడ సైదాబాద్ లో పోటీ చేయలేదు? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రూపాయికారి ఒప్పందం ఉంది. పాపం కేటీఆర్ గారికి అపోజిషన్ హ్యాంగ్ ఓవర్ బాగా ఉంది. 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. అవునా కాదు తమ్ముళ్ళు? ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారు? అయ్యా ఈ పని ఎందుకు అవ్వలేదంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తప్పంట. ఇక్కడ నిన్నారు తమ్ముళ్ళు, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి తనయుడు పదే వాళ్ళు చేయని దానికి గత 10 సంవత్సరాల ముందు పరిపాలించిన నిలదీసి ఎక్కడ చూసారా? అటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మతాన్ని బూచిగా చూపి కొన్ని పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ భవన్లో తెరాస నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్లో మతం ఎన్నికల అంశమా అని ప్రశ్నించారు. నగర అభివృద్ధికి తెరాస అందరినీ కలుపుకుని పోతుండగా తాము కేంద్రంలో ఉన్నామని చెబుతోన్న భాజపా, తెదేపాలు హైదరాబాద్కు చేసిందేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంతసేపు మతాన్ని బూచిగా చూపెట్టి, ఇంకొకరిని బూచిగా చూపెట్టి టీఆర్ఎస్ కేస్తే ఎంఐఎం కేసినట్టే అని, ఎంఐఎం ఏదో మతతత్వ పార్టీ, బీజేపీ ఏదో కాదన్నట్టుగా ఈ రోజు మతాన్ని అడ్డం పెట్టుకుని 4 ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, నెగటివ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు తప్ప పాజిటివ్ పాలిటిక్స్ మాత్రం పొరపాటున కూడా చేయడం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి అసలు హైదరాబాద్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చెట్ల పెంపకాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. విజయవాడ ఫన్ టైమ్ క్లబ్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫల పుష్ప ప్రదర్శనను సందర్శించిన ఆయన వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన మొక్కల్ని పరిశీలించారు. పచ్చదనం పెంచడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న ఆయన ప్రతి ఇంట్లో చెట్లు పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలు కనీసం 5 డిగ్రీలు తగ్గించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. కవర్ బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా చెట్లు పెట్టి, ఎక్కడ చూసినా గార్డెన్స్ పెట్టి, ఎక్కడ చూసినా నీళ్లు కూడా స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవన్నీ పెట్టి ఆహ్లాదమైన వాతావరణం పడుకుంటే కంటికి బాగా నిద్ర వస్తుంది, ఆరోగ్యం బాగా పెరుగుతుంది. 60 ఏళ్లు బతికే వాళ్ళు 90 ఏళ్లు బతుకుతారు. ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ ని రాబోయే రోజుల్లో ఒక హరితాంధ్రప్రదేశ్ గా తయారు చేసి ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కి నాంది పలికే విధంగా మీరు ముందుకు రావాల్సి. గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో మానవ సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రిలో తగిన సమాచారం తెలియక ఇబ్బందులు పడే రోగులకు అవసరమైన సేవలు అందించేందుకు మానవ సేవ సహాయకులు సిద్ధంగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఈ కార్యక్రమం కింద స్వచ్ఛందంగా సహకరించేందుకు ఇప్పటికే 400 మంది ముందుకొచ్చినట్టు తెలిపిన కామినేని ఇది సహాయం కోసం చూసే రోగులకు ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. ఆ రోజు 8 ఏళ్ల నాడు ఒక తప్పు జరిగింది. ఇప్పుడు పెట్టింది నర్సింగ్ బీఎస్సీ, నర్సింగ్ ఎంఎస్సీ, ఫార్మసీ, బీ ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదువు. ఈ 5 కోర్సులు చదువుకున్నాళ్లే దీంట్లో ఉండాలనుకున్నాం. క్వాలిఫికేషన్ లేకుండా ఆ రోజు చేశారు కాబట్టి క్వాలిఫికేషన్ ఇద్దాం. వాళ్ళల్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తున్నాం. ఇది హెల్త్ రిఫార్మ్స్ ఇచ్చేసాం. తీసేసేదేం ప్రభుత్వం ఆ జీతమే మిగలట్లా. రాబోయే 15-20 రోజుల్లో కొత్త వాళ్ళని అపాయింట్ చేసి మెడికల్ నాలెడ్జ్, పారామెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకుంటున్నాం. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు చేపట్టాలనే డిమాండ్తో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్సియు ఉపకులపతిని తొలగించడం సహా రోహిత్ కుటుంబానికి 50 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇచ్చే వరకు నిరసన ఆగదన్న విద్యార్థులు రేపు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్కు పిలుపునిచ్చారు. ఎల్లుండి ప్రజలంతా ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని హెచ్సియు విద్యార్థి ఐకాసా కోరింది. ఫిబ్రవరి 2న రోహిత్ తల్లి రాధిక, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కూడా న్యాయం జరగకుంటే ఫిబ్రవరి 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంద్ పాటిస్తామని హెచ్సియు విద్యార్థి ఐకాస ప్రకటించింది.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై విపక్షాలు మొసలికన్నీరు కారుస్తున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య విచారకరమన్న వెంకయ్య, గతంలో 9 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినప్పుడు అధికారంలో ఉండి కూడా వాటిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుని పార్టీలు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నాయని హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన విమర్శించారు. మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతంగా ముందుకెడుతుంది. దేశంలో సాంఘిక ఉద్రిక్తత తగ్గాయి, పొరుగు దేశాలతో కూడా సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు కూడా పెరిగింది. రాజకీయ ప్రాబల్యం కోల్పోయిన వాళ్ళు దాన్ని సహించలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కుల వివక్షత కారణంగా మనస్తాపం చెంది ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం, అది అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఏ స్థాయిలో ఎవరు దీనికి బాధ్యులు, ఈ యొక్క వ్యవస్థను ఎలా మార్చాలనే విషయం పైన అందరూ కూడా దృష్టి మళ్లించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరైతే ఇవాళ మేము దళితుల పట్ల ఉద్ధరణ కోసం అది చేస్తాం అని చెప్పేవాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాజ్యాంగంలో ఉండి చేసిందేమిటి? 8 మందో 10 మందో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆనాడే ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు కానీ జోక్యం చేసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు కదా. రాజకీయ సంక్షోభం నెలకొన్న అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో గువాహటిలోని ఓ హోటల్లో 2 రోజులు ప్రత్యేకంగా నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ సభ్యులు కలిసి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో కాంగ్రెస్కు 47 మంది సభ్యులు ఉండగా వారిలో 26 మంది మాత్రమే ముఖ్యమంత్రి నాబన్ టూకీకి మద్దతు పలికారు. ఫలితంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, భాజపా సభ్యులు సభాపతి నాబమ్ రేబియాను పదవి నుంచి అభిశంసించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.